నా పేరు రవితేజ. మాది బైరాపురం అనే ఒక చిన్న గ్రామం. మా అమ్మ నాన్న వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ నన్ను చదివించారు. నా చదువు అయిపోయిన తర్వాత నేను ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్కి హైదరాబాద్ వెళ్ళాను. అయితే నాకున్న నా ఇంటి ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల నేను కోచింగ్ని మధ్యలో ఆపేసి ఇంటికి వచ్చేసాను. అయితే ఎవరన్నా ఒక చిన్న సహాయం చేస్తే నేను చదువుకోవాలి, జాబ్ సాధించాలి అనే చిన్న ఆశతో ఉన్నప్పుడు మా బావ ద్వారా నాకు వదాన్య పరిచయం అయింది మార్చి 10, 2022. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఈ విజయం సాధించేంత వరకు వదాన్య నాకు తోడుగా ఉంది. ప్రతి చిన్న సందర్భంలోనూ ఒక ఫ్యామిలీ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక మెంటర్ లాగా వదాన్య నన్ను ముందుకు నడిపిస్తూనే ఉంది. వదాన్య కేవలం నాకు ఆర్థిక సహాయమే కాకుండా నా వ్యక్తిగత ఎదుగుదలకు ఎంతగానో దోహదపడింది. మేము ప్రతి సంవత్సరం ఒక టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటాం స్కూల్ పిల్లలకి. ఆ టాలెంట్ టెస్ట్లో నేను ఒక వాలంటీర్గా పనిచేయడం వల్ల నా వ్యక్తిగతంగా నేను చాలా విషయాలు నేర్చుకోగలిగాను. ఎలా ఆర్గనైజ్ చేయాలి, స్కూల్స్కి వెళ్ళడము, అక్కడ ప్రమోట్ చేయడం అనేది ఎంతగానో నాకు ఉపయోగపడింది. ఈ వదాన్య అనేది లేకపోతే నేను ఈ జాబ్ అనేది ఖచ్చితంగా సాధించలేను. ఈ జాబ్ సాధించాను ఇప్పుడు ఏపీఎస్పీ కానిస్టేబుల్ అంటే దానికి ముఖ్య కారణం వదాన్యాని ఎప్పటికీ మర్చిపోలేను. వదాన్య కుటుంబంలో నన్ను ఒక సభ్యుడిగా అంగీకరించినందుకు, నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఎంతో రుణపడి ఉంటాను. వదాన్యలో ఇప్పుడు నాలాగా జాబ్ సాధించాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది నా తర్వాత వస్తారు. వాళ్ళందరికీ నేను చేయగలిగిన ఏ సహాయమైనా చేస్తాను. లైక్ మెంటార్గా ఇవ్వడం కావచ్చు, వాళ్ళకి స్టడీ టిప్స్ కావచ్చు, వాళ్ళకి ఇంకా ఏ విధమైన సహాయమైనా నేను చేయగలుగుతాను. నాలాంటి వాళ్ళ ఎందరికో హెల్ప్ చేయాలనేది నాకు చిన్న ఆశ. సో ఈ అవకాశం నిజంగా వదాన్య నాకు ఇచ్చింది. దానికి నేను ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ వదాన్య.